రైట్ నువ్వే కదా కృష్ణస్ రైట్ హ్యాండ్ బబ్లు ది ఇంటెలిజెంట్ ఫెలో అది నాకు కృష్ణస్ మామ్ మీ గురించి అంతా చెప్పింది నా గురించి నేను కృష్ణ చిన్నప్పుడు క్లాస్మేట్స్ అచ్చరే ఏంటి కృష్ణలో చాలా చేంజ్ కనిపిస్తుంది కృష్ణ గారు గోవా వచ్చాక సత్యబాబు అనే అమ్మాయి పరిచయం అయింది నువ్వు నోరు మూసుకురా కృష్ణాష్టమి సత్య ఈ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళి మన జోయిట్స్ లో ఇచ్చే హలో మేరీ నువ్వు 1 hour లో డైరెక్ట్ గా మన జోయిట్స్ కి వచ్చేయి అట్నుంచి వెళ్ళి ఆ పీటర్ గాడి పని పడదాం ఓకే బాయ్ మీరెవరండి సో నువ్వే నా సత్యభామ అంటే అవును ఇంతకీ మీరెవరండి కృష్ణగాడికి కాబోయే భార్యని కృష్ణ ఎవరు వీడే వీడే కృష్ణ అంటే వీడేనే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వెవరు మా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావేంటి ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు ఈ రోజు డేట్ ఎంతో తెలుసా నీకు తెలుసా 14th April 2007 నువ్వు ప్రతిరోజు బతికే డేట్ ఎంతో తెలుసా 22nd August 2006 ప్రతిరోజు కృష్ణాష్టమి చేసుకునే నీకెందుకే ప్రేమ ప్రతిరోజు నీ బాబుకి పుట్టినరోజు జరుపుకునే నీకెందుకే ప్రేమ ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళాలనుకుని ప్యాకింగ్ చేసుకుని మళ్ళీ 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 మర్చిపోయే నీకెందుకే ప్రేమ అసలు ఏమనుకుంటున్నావే అయినా నీకు నా వాడే కావాల్సి వచ్చాడా ఇంకెవడు దొరకలేదా వాడికి నాతో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలుసా హౌ డేర్ యు స్లాప్ మీ డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను ఇనఫ్ క్రిష్ ఇనఫ్ లీవ్ మీ డాడీకి చెప్పి నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాను ఎవరు కావాలి బోర్డ్ కాంట్రాక్ట్ లిసన్ టు మీ క్రిష్ లిసన్ టు మీ ఏం జరుగుతుంది ఇక్కడ తను చెప్పిందంత నిజమేనా ప్రతిరోజు నేను మీకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నానా డాడీ అది కాదురా బంగారం నువ్వైనా నాకు నిజం చెప్పు తాతయ్య ఇది ఏప్రిల్ అవునమ్మా కానీ అశోక్ అన్న మరి న్యూస్ పేపర్ ఈ డైరీ చూడమ్మా చూడు చూడమ్మా
ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు 6 నెలల పాటు కోమాలో ఉన్నావమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్దామా డాడీ? వెళ్ళావమ్మా. డాక్టర్ రఘురామ్ దగ్గరికి చాలా సార్లు వెళ్ళాం. వెళ్ళామా? కాదు సార్, డాక్టర్ గారు ఏం చెప్తారు ఒకసారి నేను కూడా వింటాను. డాడీ, ఈ డైరీ తీసుకోండి. ఇది నేను ఇక చూడలేను. డోంట్ వరీ సత్య, నీకేం కాదు. నన్ను అలా పిలవకు. నువ్వెవరో కూడా నాకు తెలియదు. సత్య, నువ్వు కృష్ణ గత 3 నెలలుగా ఒకరికొకరు ఇష్టపడుతున్నారమ్మా. నేను చూడటానికి అంత బాగోలేండి. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇంకా ఏ విషయాలు జరిగాయి? విద్య శ్రీధర్ని పెళ్లి చేసుకుందా? చేసుకుంది. అంటే ప్రతిరోజు మీరు నాకు అబద్ధాలు చెప్తున్నారన్నమాట. హాయ్ సత్య. ఏంట్రా అమ్మాయి గుర్తుపట్టట్లేదు? ఆ అమ్మాయికి మనల్ని గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఇక్కడే కొన్ని రోజులు పని చేస్తే నా మైండ్ దుబ్బెట్టేటుంది. ఇదే టెంపోరల్ లోబ్. యాక్సిడెంట్ సివియర్గా జరగటం వల్ల బ్రెయిన్ ఎక్కువగా డ్యామేజ్ అయింది. అందుకే సత్యకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనే జబ్బు వచ్చింది. కమన్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అంటే సార్, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మాట్లాడుతూనే ఉంటాం, అరేరే ఏదో చెప్పబోయానే మర్చిపోయాను అని అనుకుంటుంటాం. మనం చాలా ఇంపార్టెంట్ అనుకునే వస్తువులు లైక్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, ఇవి చాలా జాగ్రత్తగా దాచిపెడతాం, మర్చిపోతుంటాం. మనం సడన్గా ఒక మనిషిని చూసినప్పుడు అరేరే ఇతన్ని ఎక్కడో చూసామే అని అనుకుంటుంటాం, కానీ గుర్తుకు రాదు. దీన్నే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అంటారు. ఇది అందరికీ ఉండేదే. బట్ ఎనీథింగ్ బియాండ్ ద లిమిట్ ఈస్ డిసీజ్. సత్య విషయంలో తనకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి బ్రెయిన్లోకి ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళినా రాత్రి నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోతుంది. సార్ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? కొన్ని కేసుల్లో ఎస్, దెర్ ఇస్ పాసిబిలిటీ. బట్ సత్య విషయంలో తన స్థితి నిలకడగా ఉండొచ్చేమో కానీ క్యూర్ అనే ప్రసక్తే లేదు. ఈ బ్రెయిన్ అనేది ఉందే, కొన్ని వేల పుస్తకాలు చదివినా స్టోర్ చేసుకుంటుంది, కొన్ని లక్షల మందిని చూసినా గుర్తుపెట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెయిన్ని మించిన సూపర్ కంప్యూటర్ ఈ ప్రపంచంలోనే లేదు. కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బై ది బై, మీకు ఒక ఎక్స్ట్రీమ్ కేసు చూపిస్తాను రండి. అతనే 10 సెకండ్ల పద్మారావు. కాసేపు అతను అలాగే అబ్జర్వ్ చేయండి. అతని మెమరీ 10 సెకండ్లు మాత్రమే ఉంటుంది. నాన్న ఇక బయలుదేరావా? నాన్న ఎవరు మీరు? నా కొడుకా? నాన్న నీ పెద్ద కొడుకుని. పేరు కోదండపాణి. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, ఆవిడ నీ చిన్న కోడలు, నమస్కారం. నీ మనవరాలు. వీళ్ళు నా మనవరాలు కదా. తమరెవరు సార్? నాన్న నా పేరు కోదండపాణి. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఈవిడ నీ పెద్ద కోడలు, నమస్తే. చిన్న కోడలు. నమస్కారం. నమస్తే. వాళ్ళిద్దరూ నా కోడళ్ళు. ఏమండి? ఐఎమ్ పద్మారావు సార్. నువ్వు ఆగరా నాన్న. నేను నీ రెండో కొడుకుని, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నా. అది నా పిల్లం ఈటీవీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా. నువ్వు నా చిన్న కొడుకు, పేరు వెంకట, వెటనరీ డాక్టర్ గా పనిచేస్తున్నావు. అమ్మాయి నీ పెళ్ళం జర్నలిస్ట్ గా పనిచేస్తుంది. ఐఎమ్ పద్మారావు. మీరెవరు బాబు? తీరిందా? బాగా తీరిందా? చెప్తే విన్నావు. ఐఎమ్ పద్మారావు. పద్మారావు. ఐఎమ్ పద్మారావు. చాలా సంతోషం. ఐఎమ్ పద్మారావు. ఎదలో